ఇది గ్రహణ సమయం. అందుకే గృహప్రవేశాలు గట్రలన్నీ గోవిందా కొట్టేశాయి. దేశంలో మొత్తం 6 లక్షలకు మించి కొత్త ఇళ్లు ఖాళీగా ఉంటే వాటి వైపు కన్నెత్తి చూసే కొనుగోలుదారుడు ఒక్కడైనా లేడు. జరిగిపోయిన నిర్మాణాలన్నీ దిష్టి బొమ్మల్లా వెక్కిరిస్తుంటే ఖాళీ జాగాల్లో అదో రకమైన శ్మశాన వాతావరణం. రూపాయి బిళ్ళ కింద పడిపోయి ఆర్థిక వ్యవస్థ దరిద్రానికి చేరువైందన్న వార్తల నడుమ దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి కింద నుంచి మంట పుట్టేసింది. ఇదో తీవ్రమైన జాతీయ విపత్తు. దీనికి కారకులెవ్వరన్నదే అసలు సిసలైన ప్రశ్న. మిగతా ఊళ్ల సంగతి సరే, మన హైదరాబాద్ లో కనిపిస్తున్న ఈ హైరానా సంగతేంటి? అంతస్తులు ఆకాశాన్ని తాకుతున్నా ఇక్కడ చదరపు అడుగు లెక్క మాత్రం పాతాళం లోతుకు దిగబడిపోతోంది. దేశంలో ఇళ్ల నిర్మాణాల ధరలు నేల కంటుకుంటున్న 7 మహానగరాల్లో మన భాగ్యనగరానిదే ఫస్ట్ ప్లేస్. మన హైదరాబాద్ చుట్టూతా ఎక్కువ సమస్యలు, ఎక్కువ సవాళ్లు మూగిపోవడమే ఇందుకు కారణం అనుకోవచ్చా? అటు రూపాయి పతనం, ఇటు వేర్పాటు ఉద్యమం రెండు భాగ్య నగరపు శివార్లను బేకార్గా మార్చేస్తున్నాయా? మొత్తం ఇండియా వ్యాప్తంగా, మీరు భారతదేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో కొంత స్తబ్దత రావడం అంటూ జరిగింది. అది ఏ కారణమైనా కావచ్చు. ఈ ఆటుపోట్లు అనేవి ఈ రంగంలో ఎప్పుడు ఉండేవి. ఎక్కువ అమ్మకాలు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో, ఆశతో అందరూ ఉండేవాళ్ళు. కానీ ఈ నిర్ణయం వచ్చిన తర్వాత స్తబ్దత రావడం మటుకు వాస్తవమే. కొండెక్కిపోయిన రియల్ ధరలన్నీ ఇవాళ మాకు ఇంతకే కావాలంటూ డిమాండ్లు చేసే సీన్ల దాకా అడుగంటిపోయాయి. మా లెక్కలు మాకున్నాయి, మా సేల్స్కి వచ్చిన డోకాలంటూ ఏమీ లేవంటున్నా రియాల్టర్ల గుండెల్లో గుణపాలు దిగిపోతున్న సౌండ్లైతే స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు తడతల్లాడిపోయిన వెంచర్ల చిరునామాలన్నీ ఇవాళ పూర్తిగా గల్లంతే. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే మధ్యతరగతోడి పరిస్థితి. సొంతింటి కలను సాకారం చేసుకోవడం మాటేమో గాని ఉన్న 4 అడుగుల నేలను అమ్మాలేక, కొత్తది కొనాలేక సగటు హైదరాబాదీ లోపలే కుమిలిపోతున్నాడు. కొనేవాడు కిందకే చూడడం, అమ్మేవాడు పైపైనే ఉండిపోవడం ఇది వాణిజ్య శాస్త్రంలో మౌలిక సూత్రమే కావచ్చు. పట్టు విడుపులు లేకపోవడం వల్లే కొనుగోళ్లకొచ్చిన ఈ కరువు కాటకం. సో సైట్కి వచ్చిన తర్వాత కూడా రేటు గురించి నెగోషియేట్ చేస్తూ, ఏమండి మీకు రేట్లు ఈ పరిస్థితుల్లో మీరు తగ్గించవచ్చు కదా అని అడిగేటువంటి విషయం చాలా గమనిస్తున్నాం మేము. ఈ నిర్ణయం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ల్యాండ్ రేట్స్ తగ్గుతుందనేటువంటి ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మనం ఒకటి భూమి చూసాం, రియల్ ఎస్టేట్ భూమి. అంటే మనం ఇప్పుడు ల్యాండ్ బ్యాంకింగ్ చేసిన వాళ్ళందరూ ఒక రేటు, చాలా ఎక్కువ రేటు పెట్టుకొని ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. కాబట్టి ఆ రేటును తగ్గించి ఇప్పుడు అమ్మే పరిస్థితి అంటూ ఉండదు. ఇవాళ మనం ఉన్న హైదరాబాద్ రేపటి రోజున ఎవరి కంట్రోల్లోకి వస్తుంది, ఏ షేపుల్లోకి మారిపోతుందన్న స్పష్టత దొరక్క, వాడికున్న అర్ధనా నాలెడ్జ్కి ఎటువంటి ఐడియా కూడా దొరికి చావక బుర్ర తిరిగిపోతున్న పరిస్థితి. రాష్ట్రం ముక్కలైతే ఏంటి, మా లెక్క మాకుంది, మా వనరుల్ని మేం కాపాడుకుంటామంటూ భరోసాలిచ్చే రాజకీయుల మాటలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ మార్కెట్ సెంటిమెంట్ అనేది వీటన్నిటికీ అతీతం. పెరిగినా తరిగినా అసలు మూలమైతే అదే. ఇవాళ కాకపోయినా రేపైనా ధరలు దిగొస్తాయన్న ఆశతో సగటు హైదరాబాదీ కొనుగోలుకు వెనక్కు తగ్గేస్తాడు. అటు బయట నుంచి ఇక్కడికొచ్చి భూముల మీద, ఇళ్ల మీద పెట్టుబడి పెట్టే ధైర్యవంతులు అసలే లేరు. ఇటుక, సిమెంటు, స్టీలు, ఫర్నిచర్ మీ సంక్షోభంతో మాకేంటి పని అనుకుంటూ భగ్గుమనేస్తుంటే కట్టుబడికయ్యే ఖర్చు తడిపి మోపడైందన్నది బిల్డర్ల గగ్గోలు. భవిష్యత్తులో ధరలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయన్న భ్రమతో ఖాళీ స్థలాల్ని కొనుక్కుని అంతస్తుల కొద్దీ కట్టేసుకున్న నిర్మాతలంతా ఇవాళ గ్లిజరిన్ అక్కర్లేకుండానే కంట తడి పెట్టేస్తున్నారు. నిజానికి ఈ సమస్య ఇవాల్టిది కాదు. దాదాపు 13 ఏళ్ల నుంచి అడపాదడపా ఊడిపడే ఉద్యమాలతో భాగ్యనగరపు స్థిరాస్తి రంగం లెక్కలేనన్ని రంగులు మార్చుకుంది. నలిగి నాశనమైన రోజులున్నట్లే పెరిగి పెద్దయిన పండుగలు లేకపోలేదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 2007 से
2009 తక్ ఆ రెండేళ్లలోనే రియల్ బూమ్ అనే పరమ పదం భాగ్యనగరపు డిక్షనరీని బలవర్ధకం చేసేసింది. నగర శివార్లలోని పంట చేలన్నీ అమాంతం ప్లాట్లు గీసేసుకుని కోట్ల కొద్దీ కరెన్సీని పండించేసింది. వేళ్లకున్న ఉంగరాల సంఖ్యను కూడా అమాంతం పెంచి పడేసింది. డిఎల్ఎఫ్ లాంటి బడా బడా స్థిరాస్తి వ్యాపారులంతా హైదరాబాద్ మీద వాలిపోయి ఇక్కడి గజన్ రేటు మీద కాళ్లు మోపేశాయి. కాకపోతే ఆ 2009 చివరాఖర్లోనే సినిమా మొత్తం తిరగబడిపోయింది. ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యాఖ్యను చేసినప్పుడు కానీ కొద్ది కాలం దాని ఎఫెక్ట్ దాని మీద పడి కొనుగోలులో కొంచెం ఎఫెక్ట్ పడేది. తర్వాత ఇంకొక నాయకుడు ఇంకో విధంగా స్థైర్యాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ పెరగడం జరిగేది. అటువంటి పరిస్థితి క్రమంగా 2009 నుంచి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఏంటంటే డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ బిజినెస్ మీద పడింది అంటే ప్రస్తుతానికి స్తబ్దత అయితే ఉండడం వాస్తవమే. ఇంకా సరైన నిర్ణయం ఏం తీసుకుంటారు అనేటువంటి విషయంలో కాస్త సంశయం ఉంది. కాబట్టి కొనేవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఏదన్నా ఒక నిర్ణయం అంటూ వస్తే రేట్లు విపరీతంగా తగ్గుతాయి, మనం తక్కువగా కొనొచ్చు, కాస్త ఆగుదామనేటువంటి విషయంతో పోస్ట్పోన్మెంట్ చేయడం జరుగుతున్నది. కొత్త క్యాలెండర్ తిరిగేసరికల్లా హైదరాబాద్ జనాభా తగ్గుతుందా, షరా మామూలుగానే పెరుగుతుందా, బతుకు మీద ఇప్పుడున్న భరోసా భద్రంగానే ఉంటుందా, లేకపోతే జీవితాలు వలసపోవలసిందేనా? ఇన్ని రోజులు స్థిరంగా బతికిన సరాసరి భాగ్యనగర జీవి ఇవాళ రేపటి గురించి ఇంత తీవ్రంగా ఆలోచిస్తుంటే ఇక ఇల్లు వాకిళ్ల వ్యాపారం ఏ లెక్కన జోరందుకుంటుంది? రాజకీయ శక్తులు, పాలకుల యుక్తులు కలిసి ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చేదాకా ఈ రోగం కుదుటపడే మార్గం కనుచూపు బేరలో లేనే లేదు. కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అంటూ ఇవాళ వినిపిస్తున్న ఈ కొత్త లొల్లి దేనికి సంకేతమో కూడా తెలీదు. పైగా ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన భూసేకరణ బిల్లు సైతం రియల్ ఎస్టేట్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందన్న ఆశలు, ఆక్సిజన్లు ఇక్కడ లేనే లేవు. భూ విక్రయాలన్నీ ఇక మీద పారదర్శకంగా జరిగిపోతాయని, సొంతదారులకు 4 రూకలు మెరుగైన లబ్ధి చేకూరే ఛాన్సు ఉందని, మరికొన్ని కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఆస్కారం దొరికేస్తుందని పేపర్లు రాసేస్తున్నా అవన్నీ తలరాతలు మార్చేంత గొప్పవేమీ కాబోవు. భూసేకరణ దగ్గర కొత్తగా పెట్టబోయే కొర్రీలు, తిరకాసులు అటు బిల్డర్లను గాని ఇటు కుటుంబస్తుడిని గాని సేదదీచ్చే అవకాశాలే లేవు. కాకపోతే మిణుకుమంటూ ఒకానొక ఆశ అయితే రాజకీయాలకు అతీతంగా మనల్ని ఊరిస్తోంది. ఏంటది? రూపాయి బక్క చిక్కింది, బతుకు బండబారిపోయిందంటూ బయట జరిగిపోతున్న ప్రచారాన్ని కాసేపు పక్కకు పెట్టేసి నిజం మాట్లాడుకోదలిస్తే సిటిజన్ అనేవాడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ కూడా. మనసు పెడితే తన చేతులతోనే దేశపు ఆర్థిక వ్యవస్థను బతికించుకోవచ్చు. దగ్గరున్న డబ్బును బయటికి తీసి కొనుగోళ్లకు ముందుకొచ్చినప్పుడే ఏ రంగంలోనైనా నిస్తేజం చచ్చిపోయి కదలిక అనేది పుట్టే అవకాశం ఉంటుంది. గల్ఫ్ లో సెటిల్ అయిన కేరళైట్స్ చాలా మంది అక్కడి బ్యాంకుల్లో వడ్డీ లేని అప్పు తీసుకుని ఇండియాలోని తమ సొంతూళ్లకు తర్జుమా చేసి చలామణిలో పెట్టేయమంటూ పురమాయిస్తున్నారన్నది ఒక తాజా వార్త. స్వదేశంలో పతనమైపోతున్న రూపాయిని బతికించడానికి, మన ఎకానమీని పునరుద్ధరించుకోవడానికి ఇదో ఇతోదిక సాయమని చెప్పుకోవచ్చు. అసలుకే మోసం వస్తుందన్న భయాన్ని, బెంబేళ్లను మర్చిపోతే ఏదో విధంగా మనీ సర్క్యులేషన్ కి తోడ్పాటునిస్తే రియల్ ఎస్టేట్ రంగం ఒక్కటే కాదు, అన్ని కమర్షియల్ కార్నర్లు కాసులతో కళకళలాడిపోతాయి. పెట్టుబడి ఇక్కడికే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు రూపాయి విలువ పడిపోయింది కాబట్టి, వాళ్ళ డాలర్ విలువ పెరిగింది కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెడితే మనం ఇమీడియట్ గా ఇప్పుడు మనం ఒక రేట్లో ప్రాపర్టీ కొనేయచ్చు. ఈ అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇదే రైట్ టైం అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళ కన్నా అక్కడ ఉండేవాళ్లే ఎక్కువ ఆలోచించి ఇప్పుడు ఎంక్వైరీస్ ఎక్కువ ఎన్ఆర్ఐస్ నుంచే వస్తున్నాయి. కానీ కేరళ లాంటి రాష్ట్రాల్లో కనిపిస్తున్న స్థిమితమైన పరిస్థితి ఇక్కడ లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం. మరి ఈ రుగ్మతకు అసలు విరుగుడే లేదా? దేశంలో వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్ రంగమే ఎక్కువ మందికి ఉపాధినిచ్చే కల్పవృక్షం. $66.8 బిలియన్ మార్కెట్ సైజున్న ఈ నిర్మాణ రంగం స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 5% కంట్రిబ్యూట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సిమెంట్ ఉపయోగంలో ఇండియాదే సెకండ్ ప్లేస్. ప్రత్యక్షంగాను పరోక్షంగాను 1.5 కోటి కుటుంబాలు ఆధారపడి ఉన్న ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని రచ్చకెక్కించింది ఎవరంటే ఏమని చెప్పుకుందాం?
భవిష్యత్తులో కనిపించబోయే భయంకరమైన దృశ్యాల్ని లెక్కలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా ప్లాట్లు కొనుగోలు చేసుకుని భూముల ధరలకు స్వచ్ఛందంగా రెక్కలు తొడిగిన రియాల్టర్ల ఓవర్ యాక్షన్ వల్లే ఇవాళ ఈ అనర్థం దాపురించిందంటే తప్పేంటి? గజం భూమిని 1,00,000 పెట్టి కొనుక్కున్న సంస్థలు తమ పాపానికి ఇవాళ ఏ రేట్లకు అమ్మితే గిట్టుబాటు అవుతుందో తెలియదు. అప్పట్లో నిర్మాణాలకు సంబంధించి ఇబ్బడి ముబ్బడిగా అప్పులిచ్చి ఎగదోసిన జాతీయ బ్యాంకులే ఇవాళ అప్పు రేపు అంటూ బోర్డు తిరగరాసేయడం భయపెట్టి చంపేస్తున్న ఇంకో దుస్సంకేతం. మన సొంతూళ్లలో కంటే దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా లాంటి జైంట్ టవర్లలో ఫ్లాట్లే భలే చౌకబేరమన్న స్థాయికి ఇక్కడ భూములు రేట్లు చేరుకున్నాయి. అమ్ముకున్న వాడైతే ఇప్పటికీ రిచ్చే బాగా బతికేస్తున్నాడు. కొనుక్కున్నోడు కట్టుకున్నోడే ఇవాళ కుదేలైపోయాడు. ఇప్పటికింకా చేతులు పూర్తిగా కాల్లేదు, ఇంకా ఆకులు పట్టుకోవచ్చు.